మెంటాలిటీ అది ఒక పొలిటికల్ డ్రామా సహజంగా నడుస్తుంది. వాంబే కాలనీలు ఎక్కడ కట్టారు? ఊరి మధ్యలో కట్టారా ఏంది? లేకపోతే అదేది ఇప్పుడు చెప్పిన టిడ్కో ఇళ్ళు ఊరి చివర కట్టారు, ఊరి మధ్యలో కట్టారా? కాకపోతే వీళ్ళకి ప్రచారం చేసుకోవడం చేత కాదు వైసీపీ వాళ్ళకి, కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడో ఎందుకు ఇప్పుడు నిన్న కాకపోతే ఇనాగ్రేషన్ చేసిన ఏమన్నా ఊరి చివరి కాకున్నాయా? అదే కదా, అవి కామన్ గా జరిగిపోతుంటాయి. ఇంకోటి ఇండివిజువల్ హౌసెస్ ఇచ్చాడు జగన్, ఇండివిజువల్ స్థలాలు ఇచ్చాడు. అక్కడ వాళ్ళు ఇస్తుంది 4 అంతస్తులు 5 అంతస్తుల్లో పైన కింద. దీనికంటే అది బెటర్ కదా. అయితే ఒకటే ఏంటంటే వెంచర్ల పరంగా చూసుకున్నటువంటి సందర్భంలో ఇక వెంచర్లు ఉండవు, ఇక స్థలాలన్నీ అమ్మేసుకుంటారు నాకు తెలిసి. ఇక జగనన్న కాలనీలో అవి కొనుక్కున్న లేబర్ ఎవరన్నా కట్టుకోవాలి, అది జరుగుతుంది భవిష్యత్తు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టుకోవాలి భవిష్యత్తు. పేదలకైతే కొంచెం బెనిఫిట్ అయ్యేది అమ్మేసుకోమని చెప్పడం, అంతే. డబ్బులు మిగిలితే మళ్ళీ కొత్తగా మాకు ఇల్లు లేదయ్యా అంటే మళ్ళీ అప్లై చేసుకుంటారు, లేదంటే వాళ్ళ పిల్లల పేరు మీద ఎవరొకరి పేరు మీద అప్లై చేసుకోవచ్చు, కొడుకుల పేరు మీద. అది రైట్, చూద్దాం.